అస్సలాము అలైకుం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మహీస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య మనకి డీమార్ట్స్లో రెడీమేడ్ ఫలుదా మిక్స్ ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, అవి నేను ఈ మధ్య తెచ్చుకున్నానండి. అందుకోసం వెనక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఏ రకంగా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి డిస్క్రిప్షన్ ఫాలో అవుతూనే నేను చేశాను. సపరేట్గా అయితే నాకు రాదనమాట. 1 లీటర్ ఆఫ్ మిల్క్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్కి వచ్చిన ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ ఫలుదా మిక్స్ ప్యాకెట్ ఉంది కదా, నేను హోల్ ప్యాకెట్ వేసేసాను అనమాట. మొత్తం ప్యాకెట్ వేసేయాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. మనం ఫ్లేమ్ అనేది మీడియంకి పెట్టి ఒక 2 మినిట్స్ ఇంకా బాయిల్ అవుతుంది కదా మనం వేసిన తర్వాత, ఆ టైంలో మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ ఉంచాలి. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ మరీ థిక్గా కావాలనుకుంటే ఇంకొంచెం బాయిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఓకే, బాగుంది. ఈ రకంగా మనం ఫలుదా మిక్స్ చేసేసి బాయిల్ అవుతున్న తర్వాత మీడియంకి టర్న్ చేసుకుని, ఆ తర్వాత సిమ్లో అయితే 15-20 మినిట్స్ పెట్టేయాలండి. కంప్లీట్గా చల్లారనివ్వాలండి. రూమ్ టెంపరేచర్కి రావాలి. దీంట్లోనే స్వీట్నెస్ ఉందండి. మనం స్పెషల్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే, ఇన్ కేస్ మీకు స్వీట్ కావాలి అనిపిస్తే మిల్క్ మేడ్ ఉంటుంది కదండి, కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. పంచదార కన్నా కూడా అది టేస్టీగా ఉంటుందని నా ఒపీనియను. ఎందుకంటే కొంచెం క్రీమిష్గా ఉంటుంది కదా, అందుకోసం పంచదార కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఏంటంటే, నేను జస్ట్ సర్వ్ చేయడానికి ముందు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి 5-6 అవర్స్ సర్వ్ చేయడానికి ముందైతే ఒక 10 మినిట్స్ ముందు నేను సబ్జా సీడ్స్ నానబెట్టుకొని ఆ సీడ్స్ వేసానండి. ఇంకా అంతే. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి, ఆ తర్వాత తీసిన తర్వాత ఫోటో అండి ఇది. కొంచెం అట్రాక్టివ్గా అనిపించాలని అయితే ఒక గ్లాస్లో ఈ రకంగా చాక్లెట్ సిరప్ వేసాను. మీరు కావాలనుకుంటే దీంట్లో జెల్లీస్, డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను వెనీలా ఐస్ క్రీమ్ వేసాను, సబ్జా సీడ్స్ వేసాను, టూటీ ఫ్రూటీ, వాట్ ఎవర్ యూ వాంట్ అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇంకా అంతే, సర్వ్ చేశానండి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఎలా వస్తుందో అనుకున్నాను. నాకు సబ్జా సీడ్స్ బాయిల్ చేయడం అంత హెల్తీగా అనిపించలేదు ప్రాసెస్. అందుకోసం అంటే అంతసేపు బాయిల్ చేయడమా అని అనిపించి నా ఓన్గా అయితే నేను ఇదొక ప్రాసెస్ ఫాలో అయ్యాను. టేస్ట్ అయితే బాగుందండి. మేము కేసర్ ఫ్లేవర్ తీసుకున్నాము. మిగతా ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. కాకపోతే ఓకే, బాగుంటాయి. ఎందుకు బాగో, ఇప్పుడు ఏది బాగున్నప్పుడు కూడా మిగతా ఫ్లేవర్స్ కూడా బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ రకంగా అయితే మేము ఫలుదా ఎంజాయ్ చేసామన్నమాట. బాగుంది. కొంచెం అంటే పిల్లలు కదా, కొంచెమే తిన్నారు. మేమైతే తిన్నాము. ఆ తర్వాత మా మమ్మీకి కొంచెం హెల్త్ అప్సెట్ ఉంటే నేను సగ్గుబియ్యం ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ నేను నానబెట్టి ఉంచాను. ఒక 2-3 సార్లు కడిగి మంచినీళ్ళలో నానబెట్టి ఉంచితే మనకి కుక్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు నేను ఇదే నేను వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. మంచినీళ్ళు వేసి మనం కలుపుకుంటూ ఉండాలండి సగ్గుబియ్యాన్ని, లేకపోతే మనకి కింద నుండి అడుగంటుకుపోతూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా అయితే కలపాలి. ఫస్ట్ కొంచెం పంచదార వేసానండి. మా మమ్మీకి డయాబెటీస్ ఉండడం వల్ల నేనేం చేశానంటే దీంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. అది హెల్దీయా అంటే అలా అని కాదు, స్వీట్నెస్ కోసం, థిక్నెస్ కోసం, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అందుకోసం కండెన్స్డ్ మిల్క్ వేసాను. ఇలాచీ పౌడర్ నేను ఆల్రెడీ వేసేసానండి, కొంచెం ఉంటే. కాకపోతే మీకు చూపించాలి కదా, అర్థం అవ్వాలని చెప్పేసి అది సరిపోదు. ఇలాచీ పౌడర్ నేను ముందు యాడ్ చేసిన పౌడర్ సరిపోదు. అందుకోసం నేను మళ్ళీ కొంచెం ఇలాచీస్ హోల్గా వేసాను. ఇంకా పాలు వేసుకోవాలండి. పాలు నేనైతే 6 లీటరో వేసాను. మీరు థిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పాలు వేసుకోండి. టేస్ట్ కూడా ఎక్కువ మంచిగా వస్తుంది అన్నమాట. పాలు వేసిన తర్వాత నేను కండెన్స్డ్ మిల్క్ వేసాను. అందుకోసమే నేను స్టార్టింగ్లో పంచదార కొంచెం తక్కువ వేసుకున్నాను, కండెన్స్డ్ మిల్క్ కోసమే. ఎందుకంటే టేస్ట్ అనేది మనకి ఎక్కువ బాగుంటుందన్నమాట కండెన్స్డ్ మిల్క్ వల్ల. ఇంకా నేను స్పెషల్గా ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయలేదండి. మీరు కావాలనుకుంటే నా స్టైల్లో మీరు ప్రిపేర్ చేయాలి అనుకుంటే, మీరు యాడ్ చేయాలనుకుంటే కోకోనట్స్ ఉంటాయి కదా, డ్రై కోకోనట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్
యాడ్ చేసుకోవచ్చు పైనుండి. ఇంకా అంతే. ఇప్పుడు నేను బీట్రూట్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా చిన్న పీసెస్గా, మరీ చిన్న పీసెస్గా ఏం కట్ చేయలేదండి. కాకపోతే ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి చిన్న పీసెస్గా కట్ చేసి. కరివేపాకు క్రిస్పీగా అవ్వాలండి. ఇదంతా డిఫికల్ట్ ప్రాసెస్ ఏం కాదు. మీరు ఈ మెథడ్లో ఫాలో అయ్యి కర్రీ ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. మంచిగా బీట్రూట్ మొత్తం వేసేసేయాలి. ఇప్పుడు మనం మగ్గించుకోవాలండి. నేను అల్యూమినియం వెజల్లోనే మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా బీట్రూట్ అనేది మగ్గాలి, మెత్తగా అవ్వాలన్నమాట. మనం స్టార్టింగ్లోనే సాల్ట్ వేసేస్తే ఇంకా ఎలా ఉంటుందో నాకు తెలీదు. కొంచెం మగ్గిన తర్వాత అయితే నేను వేసాను అన్నమాట పసుపు, ఉప్పు, కారం అనేది. మెత్తగా కావాలి. మనం ప్రెస్ చేస్తే కనుక పీస్ అనేది కొంచెం మెత్తగా తగలాలండి. అప్పటిదాకా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, టాస్ చేస్తూ ఉండాలి కర్రీని. ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. మంచిగా కలుపుకోండి. కొంచెం కారం కూడా వేసుకోండి. మరీ ఎక్కువ కారం అవసరం ఉండదండి. చాలా లైట్గా వేయనట్టుగానే మీరు వేయండి. దీంట్లో ఎక్కువ మనం ఏది యాడ్ చేయకూడదు. ఈ కర్రీస్ హోల్గా అయితేనే బాగుంటుంది. కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి, కొంచెం ధనియాల పొడి. మీరు కావాలనుకుంటే మాత్రమే 2-3 పించెస్ ఆఫ్ చాట్ మసాలా పౌడర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. జీలకర్ర పొడి మాత్రం వేసుకోండి, ఓకేనా? ఇంకా సిమ్లో పెట్టేయండి. ఆయిల్ సపరేట్ అవ్వాలి. మీకు ఈరోజు నేను ఇంకో కర్రీ చూపిస్తానండి. ఏంటి వంటలు అనుకుంటున్నారా? చేయాలి. ఇప్పుడు నేను వంకాయలు వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి ఉంచాను. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసి, నేను ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసానండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోండి. తర్వాత కొంచెం అవసరమైతే కావాల్సి వస్తే మీరు కారం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఈ టేస్ట్ అనేది పచ్చిమిరపకాయలతోనే వంకాయలకు టేస్ట్ అనేది ఎక్కువ మంచిగా వస్తుంది అన్నమాట. తర్వాత కారం కొంచెం తక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు మాత్రం బాగా ఫ్రై అవ్వాలండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం వాటర్లో సోక్ చేసి ఉంచాం కదా వంకాయలు వేసుకోవాలి. మంచిగా కుక్ చేసుకోవాలి. లోపల దాకా మంచిగా వేగాలన్నమాట. కొంచెం ఇదొక్క ప్రాసెసే కొంచెం టైం పడుతుంది కర్రీలోకి. మిగతా కర్రీ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత మిగతా వంకాయలు వేసుకోండి. వంకాయలు వేసిన తర్వాత మనం పసుపు, ఉప్పు వేసేయాలండి. ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆక్సిడైజ్ అయిపోతుంది బయట గాలికి ఈ కర్రీ. అందుకోసం వంకాయలు కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకోసం అయితే మనం ఉప్పు, పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా వంకాయలు కూడా మంచిగా మగ్గుతాయి. హైకి మీడియంకి మధ్య ఫ్లేమ్ పెట్టి మీరు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. గుజ్జుగా చేసుకోవద్దండి. ఇప్పుడు బాగా దగ్గరికి మగ్గిన తర్వాత, అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, వంకాయలు బాగా మెత్తగా అవుతాయి మనం స్పూన్తో ప్రెస్ చేసి చూస్తే కనుక. ఆ టైంలో మీరు కారం వేసుకోండి. ఇంకా సిమ్లో పెట్టేయండి. అవసరం అనిపిస్తే మీరు మిగతా వెజిటబుల్స్ యాడ్ మిగతా అంటే కొత్తిమీర ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. ఈ రకంగా నేను కర్రీ ప్రిపేర్ చేశాను. మా మమ్మీ వచ్చున్నారండి, హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ నేను చెప్పాను. కాకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, సలైన్లు ఎక్కించాల్సి వచ్చింది. ఇంటికి రాగానే ఇంకా మా మమ్మీకి కొంచెం మజ్జిగ ప్రిపేర్ చేసి ఇచ్చాను. మా మమ్మీ అసలు ఏం తినట్లేదండి. మా మమ్మీ ఏం తినకపోయినా సరే ఇంకా ఏం పెట్టొద్దని అన్నారు. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాము నూజివీడికి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వాతావరణం హెల్త్ మంచి లేదు, రకరకాలుగా ఉందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాతావరణం కాసేపు అంటే బయట వాతావరణం మారుతూ ఉండింది. కాసేపు మంచిగా ఉంది, కాసేపు ఎండ వస్తూ ఉంది, వర్షం పడింది, అంతలోనే తగ్గిపోయింది. అలాగా ఈ రకంగా అయితే వెళ్ళిన కాసేపటికి నేనేం చేయలేకపోయాను. మా మమ్మీయే పాపం పేషెంటే ప్రిపేర్ చేశారనమాట కిచిడి, ఇంకా నువ్వుల
పులుసు అంటారు కదా, తిల్క కట్ట అంటారు కదా, అది వడియాలు ఇవన్నీ ప్రిపేర్ చేశారు. అలా ఉంటుంది మరి మాతో. మమ్మీ చేత చేపించుకొని తిన్న పేషెంట్ చేత. ఇంకా ఈ రోజుకి ఇంతేనండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.